బాపట్ల పట్టణంలో ఎన్డీఏ కూటమి అసెంబ్లీ అభ్యర్థి వేగేసిన నరేంద్ర వర్మ, ఎంపీ అభ్యర్థి టి కృష్ణప్రసాద్ విజయాన్ని ఆకాంక్షిస్తూ ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టణంలో తెలుగు యువత, జన సైనికులు, బీజేపీ నాయకులు, మహిళలు పెద్ద సంఖ్యలో కార్లు, ద్విచక్ర వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీతో పట్టణం అంతా ఒక్కసారిగా పసుపుమయం అయిపోయింది. ఈ ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు మద్దతుగా మాజీ ఎమ్మెల్సీ బీజేపీ పార్టీ నాయకుడు అన్నం సతీష్ ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చీరాల గోవర్ధన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ నరాలశెట్టి ప్రకాశ్రావు, కల్లం హరినాథ్ రెడ్డి, భోగిరెడ్డి రమేష్ రెడ్డి, పట్టణ టీడీపీ అధ్యక్షుడు గొల్లపల్లి శ్రీనివాసరావు, జనసేన సమన్వయకర్త నామన వెంకట శివనారాయణ మరియు జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వర్మ మాట్లాడారు. ఎందుకు గెలవాలి అనే అభ్యర్థి కోసమే మనం అంతా ఎందుకు ప్రయత్నం చేస్తున్నాం, ఎందుకు కష్టపడతాము. మన బాపట్లని మనం కాపాడుకోవాలి. మనం కాకపోతే ఎవరు కాపాడుకోలేరు. ఇంకా మనం తప్ప మన బాపట్లని ఎవరూ కాపాడుకోలేరు. కానీ ఈసారి ఖచ్చితంగా మన బాపట్ల మనం కాపాడుకోవడం కోసం ఈ బాపట్లో గడిచినటువంటి 5 సంవత్సరాలుగా జరిగినటువంటి అకృత్యాలు, దుర్మార్గాలు, దారుణాలు, అఘాయిత్యాలు, వీటన్నిటికీ ఒకటే ఒక సమాధానం. మే 13న జరిగేటువంటి ఎన్నిక. ఆ ఎన్నికలో మనం ఇచ్చేటువంటి తీర్పే జరిగినటువంటి 5 సంవత్సరాల్లో జరిగిన కార్యక్రమాలన్నిటికీ సమాధానం. మే 13న మనం వేసేటువంటి ఒక ఓటు. ఈ బాపట్ల నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ మంది అనేక పార్టీల నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా, కేంద్ర మంత్రులుగా వచ్చినటువంటి 5 సంవత్సరాల్లో ఈ నియోజకవర్గాన్ని ఏ రాజకీయ నాయకుడు ఇప్పటి వరకు చేయలేదు, భవిష్యత్తులో కూడా చేసే పరిస్థితి లేదు. ఎవరు బద్దలు కొట్టలేరు. అందుకే మనం బద్దలు కొట్టాలి 11వ తారీఖున. అవినీతికి, దుర్మార్గానికి, బెదిరింపులకి, దోపిడీలకి ఒకే ఒక సమాధానం మే 13. అందరినీ అభ్యర్థిస్తా ఉన్నాం. మే 13 జరిగేటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ తరఫున పోటీ చేసినటువంటి ఉమ్మడి అభ్యర్థి నరేంద్ర వర్మ గారికి ఎమ్మెల్యేగా, అదే గారికి 2 ఓట్లు కూడా సైకిల్ గుర్తు మీద వేసి తద్వారా నియోజకవర్గాన్ని పువ్వుల్లో పెట్టుకుని చూసుకునేటువంటి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి అందరం చూసుకుంటాం. ఖచ్చితంగా 2014, 2019లో ఏ విధంగా పరిపాలన జరిగిందో అంతకు మించి పరిపాలన 2024, 2029లో జరిగి తీరుతుంది. దానికి నాది హామీ అని మనం చెప్తా ఉన్నాం. 14లో, 2019లో ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి మళ్ళీ బాపట్ల రావాలంటే భయపడాలా? ఏదో ఆషామాషిగా గెలిపించేసేస్తే వాళ్ళు ఆ 1000, 2000, 3000 గెలుపు కాదు. ఆ గెలుపు దెబ్బకు మళ్ళా బాపట్ల రావాలంటే అమ్మో బాపట్ల జనం ఇంత భయంకరంగా తీర్పిస్తారో అనే విధంగా ఉండాలని మరొక్కసారి మీ అందరినీ కూడా కోరుకుంటూ ఇదే ఉత్సాహం, ఇదే ఆనందం మే 13 సాయంత్రం పోలింగ్ బూత్ పూర్తి చేసే పోలింగ్ అయ్యే వరకు కూడా ఇదే ఉత్సాహం చూపించాలని ఖచ్చితంగా మన అభ్యర్థులు జూన్ 4వ తారీఖున మళ్ళా విజయోత్సవ ర్యాలీలో మనందరూ కూడా కలిసి పాల్గొనాలని కోరుకుంటూ సోదరుడు నరేంద్ర వర్మను ఖచ్చితంగా గెలిపించే బాధ్యత మనందరి మీద ఉంది అనే విషయాన్ని మనం చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. వచ్చిన జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి కూడా పాదాభివందనం. మరి ఈరోజు మనకి ఈ ఎన్నికలు ఎందుకు ఓటేయాలని ప్రతి ఒక్కరు కూడా పెద్దలందరూ వివరించి ఉన్నారు. మనము ఇక్కడ మనం జీవించాలన్నా, ఇక్కడ మనం ఉండాలన్నా కోరనే వాడిని ఇంటికి పంపవలసిన అవసరం ఉంది. ఒక్కసారి ఆలోచించండి. 2014 నుంచి 2019 వరకు అప్పుడున్న టీడీపీ ప్రభుత్వ హయాంలో అన్నం సతీష్ ప్రభాకర్ గారు చేసిన అభివృద్ధి, 2019 నుంచి 2024 వరకు ఇప్పుడున్న ఈ ప్రభుత్వంలో కోన రఘుపతి గారు చేసిన అభివృద్ధిని ఒక్కసారి చూడండి. 4 రోడ్లు 5 రోడ్లు వేసి నేను అభివృద్ధి చేశాను అని చెప్తా ఉన్నాడు. ఒక్కసారి వ్యాపార సముదాయాలు మొత్తం చూడండి. ఎక్కడ చూసిన కాలువ అడుగు అడుగున్నర ఎత్తుంది. ఎక్కడ కూడా వ్యాపారం చేస్తామో ఒకసారి ఆలోచించండి. ఇలాంటి వారు మనకి అవసరమా? అభ్యర్థిగా రేపు 13వ తారీఖు జరిగే ఎన్నికల్లో పిల్లేటి కృష్ణప్రసాద్ ఎంపీ గారుగా,
నరేంద్ర వర్మ అనే నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే. ఎన్నిసార్లు పోటీ చేసినా గెలుపు ఓటములు అనేది దైవ దినాలు. అది ప్రజలు తీర్పు చెబుతారు. ఇది ప్రజా తీర్పు. ఎవరికి ఏం అన్యాయం జరుగుతున్నది దాన్ని బట్టి ప్రజల స్పందన. కానీ గత 5 సంవత్సరాల నుంచి వైసీపీ పాలనలో మనం ఆందోళన గురయ్యామా లేదా? అలాగే ఎప్పుడో ఉన్న బ్రిటిష్ చట్టాలను బయటికి తీసుకొచ్చి హౌస్ అరెస్టులు చేశారు. అంగన్వాడీలను హౌస్ అరెస్టులు చేశారు, టీచర్స్ హౌస్ అరెస్టులు చేశారు, తెలుగుదేశం కార్యకర్తలైతే హౌస్ అరెస్టులు చేశారు. ఈ హౌస్ అరెస్టులు ఏంటో ఇంతకుముందు ఎప్పుడు చూడాలి. అక్కడి నుంచి బయలుదేరి ప్రజా దర్బార్ను కూల్చివేసేసి ఇలా ఎన్నెన్నో కార్యక్రమాలకి శ్రీకారం చుట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎక్కడ? తెలుగుదేశంలో ప్రతి వాళ్ళకి మంచి జరగాలని ఎప్పుడు కూడా అహర్నిశలు కష్టపడే చంద్రబాబు నాయుడు ఎక్కడ అని ఒకసారి ప్రశ్నించండి. 13వ తారీఖు ఎన్నిక అనేది ఒక అద్భుతమైన ఎన్నిక. అంతా కూడా అన్ని రాష్ట్రాలు మన రాష్ట్రం వైపు చూస్తున్న ఎన్నిక. బాపట్ల లాంటిది కూడా గెలవబోయే ఎన్నిక. 10 మంది కష్టపడి ఈ ఎన్నికలో గెలపాలని ఎంతో మంది నాయకులు కృషి ఫలితం రేపు రాబోయేది. ఒకటే నినాదం, అవినీతి అనకొండని బాపట్ల నుంచి పంపించాలి. అవినీతి అనకొండని బాపట్ల నుంచి పంపించాలి. ఒకటే నినాదం. ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ మీ అందరికీ గత 7-8 సంవత్సరాల నుంచి నేను తెలుసు. 5 సంవత్సరాల నుంచి అనేక లంచాలతో, అనేక అవినీతి పనులతో, ఇసుక అమ్ముకోవటం దగ్గర నుంచి, జగనన్న కాలనీలో రియల్టర్స్ దగ్గర నుంచి, అందరి దగ్గర నుంచి లంచాలు. జగనన్న కాలనీలో లంచాలు. ఇష్టం వచ్చిన వాళ్ళకి కాలనీలో పేర్లు రాసేసి సైట్లు ఇచ్చిన సందర్భాలు ఎన్నెన్నో. ఇలా చెప్పుకుంటా పోతా ఉంటే మనకి ర్యాలీ ఇంకా లేట్ అవుతుంది. ఇప్పటికే చాలా లేట్ అయింది. అందుకని నేను తొందరగా ముగిస్తున్నా. ధర్మానికి అధర్మానికి జరిగే యుద్ధంలో తెలుగుదేశం పార్టీని మనం గెలిపించుకోవాలా, అలాగే బాపట్లను కాపాడుకోవాలా ఉంటే మనకి ర్యాలీ ఇంకా లేట్ అవుతుంది. ఇప్పటికే చాలా లేట్ అయింది. అందుకని నేను తొందరగా ముగిస్తున్నా. ధర్మానికి అధర్మానికి జరిగే యుద్ధంలో తెలుగుదేశం పార్టీని మనం గెలిపించుకోవాలా, అలాగే బాపట్లను కాపాడుకోవాలా. చివరిగా 2 విషయాలే తెలియజేస్తున్నా. టైటిల్ డీడ్ యాక్ట్ అని పెట్టారు. ఈ యాక్ట్ ఉద్దేశం ఏంటంటే మన ఆస్తులు గవర్నమెంట్ దగ్గర ఉంటాయంట. మన ఆస్తులు ఫోటో స్టాట్లు మన దగ్గర ఉంటాయి, ఒరిజినల్ అన్ని వాళ్ళ దగ్గర ఉంటాయి. వాళ్ళు ఎప్పుడు అవసరమైనా కూడా ఆస్తుల్ని దేశాలు విదేశాల్లో కొన్ని బ్యాంకులకి తాకట్టు పెట్టుకునే పరిస్థితి. ఇలా 10 ఏళ్ళు 20 ఏళ్ళు గడిచేలోపు మన ఆస్తులు లేని పరిస్థితి మనకు ఎదురవుతుంది. సరే, ఆస్తులు పోగొట్టుకుంటాం, దానికి ఎవరు మనం సిద్ధంగా లేరు. అలాగే ఇంకో కొత్త విషయం ఉంది ఇక్కడ. మన బిడ్డలను కూడా పోగొట్టుకోవాల్సిన పరిస్థితి వస్తున్నది. మన బిడ్డలు మనకి దక్కే పరిస్థితి లేదు. ఏంటయ్యా ఈ మతలాబ్ అంటే గంజాయి ఎటు చూసినా గంజాయి. ఇంజనీరింగ్ స్టూడెంట్స్, 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ చదివే ఎంతో మంది స్టూడెంట్స్ గంజాయి బారిన పడుతున్నారు. కాలేజీల చుట్టుపక్కల ఏరియాల్లో గల్లీలో కర్లపాలెం కాడి నుంచి అన్ని చోట్ల ఈ రోజు గంజాయి జరుగుతున్నది. ఎవరు అమ్ముతున్నారో తెలుసు ఈ పార్టీ పెద్దలకి, పోలీసు వ్యవస్థకి తెలుసు. చాలా కంట్రోల్ చేశారు, అయినా ఇంకా ఇప్పటికి కూడా గంజాయి ఉంది. ఈ జే బ్రాండ్స్ తాగినా కూడా కొంచెం మన పిల్లలు మనం కంట్రోల్ చేసుకోవచ్చేమో, కానీ గంజాయి తాగారంటే మన పిల్లలు మనకి దక్కరే. మన పిల్లల్ని కోల్పోయి, ఇటు ఆస్తుల్ని కోల్పోయి ఇటువంటి ప్రజాప్రతినిధులు ఎన్నుకోవాల్సిన అవసరం ఉందా లేదని ఒక్కసారి ఆలోచించండి. గంజాయి నిర్మూలనే ప్రధాన లక్ష్యంగా రేపు రాబోయే ప్రభుత్వం పనిచేస్తుంది. ప్రత్యేకమైన టాస్క్ ఫోర్స్ ఎస్పీ గారి ఆధ్వర్యంలో
మంచి ఫోర్స్ పెట్టి ఈ గంజాయి లేకుండా తల్లిదండ్రులు, స్టూడెంట్స్, అలాగే లెక్చరర్స్, ప్రొఫెసర్స్ ఒక టీములు తయారు చేసి మీటింగ్లు అన్ని పెట్టుకుని గంజాయి లేకుండా మన పోరాడాల. ప్రతి ఒక్కరు అది చాలా ఇంపార్టెంట్. అలాగే